హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఇవాళకి 12 రోజులు అవుతుంది. ఈ 12 రోజులకు గాను గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్గా 350 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రతి పైసా కూడా రామ్ చరణ్ పేరు మీదనే కలెక్ట్ చేసింది సినిమా. ఎందుకంటే మొదటి నుంచి కూడా శంకర్ గారి మీద అసలు హోప్సే లేవు. ఇండియన్ 2 తర్వాత ఉన్న హోప్స్ కూడా చచ్చిపోయినాయి. సాంగ్స్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆడియన్కి ఈ సినిమా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా మీద ఒక హోప్, ఒక హైప్ ఉందంటే దానికి కేవలం వన్ మ్యాన్ షో చేసేసాడు సినిమా మొత్తం కూడా. ఆయన చాలా క్లియర్గా చెప్పారు శంకర్ గారు, ఇది సంక్రాంతి కాదు రామనవమి అని చెప్పేసి. ఆయన్ని చూడటానికి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూడటానికే థియేటర్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. దానికి 100% కట్టుబడి ఈరోజు కలెక్షన్స్ ఏదైతే 350 కోట్లు వరల్డ్ వైడ్గా ఈ 12 రోజుల్లో వచ్చిందో రామ్ చరణ్ ఫేస్ని చూసే వచ్చింది. శంకర్ గారు ఎడిటింగ్ ప్యాటర్న్లో చాలా వరకు కట్ చేసేసారు. సినిమాని 5 గంటలు తీశారు. 5 గంటలు అంటే 2 పార్ట్స్గా రిలీజ్ చేసి సినిమాని 5 గంటల సినిమా తీసి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా చూసుకోండి మీరు, డాకు మహారాజ్ సినిమా చూసుకోండి మీరు. అంటే ఎడిటింగ్ ప్యాటర్న్లో క్లారిటీ లేకుండా కిచిడీ చేసేసారు యాక్చువల్గా చెప్పాలంటే సినిమా టీము. సో అన్నీ పక్కన పెట్టేస్తే ఇంత నెగిటివిటీలో, ఇంత నెగిటివ్ టాక్లో, ఇంత పైరసీ చేసినా సరే సినిమా ఈరోజు ఇంత కలెక్ట్ చేసిందంటే 12 రోజుల్లో కేవలం రామ్ చరణ్ గారి ప్యూర్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఇది. గతంలో కూడా వినయ విధేరామ టైంలో కూడా 70% రికవరీ చేసింది. ఒక పక్క F2 అప్పుడు కూడా అనిల్ రావిపూడి గారి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు చూస్తే సంక్రాంతి రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు కూడా ఒక పక్క డాకు మహారాజ్ అబవ్ యావరేజ్ స్టాక్తో బాగా ఆడుతుంది, మరొక పక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ టైంలో కూడా రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏ రకంగా ఉందనేది కలెక్షన్స్ చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే సినిమా ఏదైతే ఉందో అది పక్కా ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు ఇది లాస్ట్ నాకు తెలిసి. అంటే గేమ్ చేంజర్కి ముందు ఒక కమర్షియల్ సినిమా చేశారు ఆయన, సోలో సినిమా వినయ విధేరామ. దాని తర్వాత మళ్ళీ సోలో సినిమా గేమ్ చేంజర్. ఇక్కడతో కమర్షియల్ సినిమాలన్నీ ఆగిపోతున్నాయి. ఆయన నుంచి కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఆగిపోతాయి. ఎప్పటి నుంచి వచ్చేది అసలైనటువంటి సినిమాలు, అసలైన కంటెంట్ ఉన్న సినిమాలు, కంటెంట్ బొమ్మ. ఆయన వన్ మ్యాన్ షో ఎలాగైతే గేమ్ చేంజర్లో చేశారో ఇక్కడి నుంచి ఆయన సినిమాలన్నీ కూడా వన్ మ్యాన్ షోలే ఉంటాయి. RC16 అనేది దాని స్థాయి వేరు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో గేమ్ చేంజర్ వరకు ఇప్పటి వరకు ప్రతి పైసా కలెక్ట్ చేసింది రామ్ చరణ్ గారి ఫేస్ చూసే, ఆయన ఫేస్ మీదనే.